రాబోయే 100 రోజుల్లో 1,25,000 ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 8,25,000 ఇళ్లని రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తామని నేను. అంతేకాకుండా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికి తెలిసిందే. 5 సంవత్సరాల నుంచి కూడా ఆ పేదవాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదనే ఏకైక ఉద్దేశంతో ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం మనందరికి తెలిసిందే. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందో వాటి మీద ఎంక్వైరీ వేసి ఎక్కడైనా సరే అనర్హులైన లబ్ధిదారులు ఉన్నారా, తర్వాత మోడర్న్ టెక్నాలజీస్ వినియోగించుకుని నిర్మాణంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, పేదవాడికి నష్టం జరగకోకుండా అన్ని విషయాల్ని కూడా పరిశీలించమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.